ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం రోజుకో పండ్ల రసం త్రాగితే ఏమి లాభాలో తెలుసుకోబోతున్నాం. పండ్లు అనే మాట నేను ఎత్తేసరికి మీ అందరి మనసుల్లో ఎంత రేటు పెరిగిపోయాయండి. పళ్ళ రసాలు తాగాలంట, ఆయనదేం పోయింది చెప్పుకుంటూ వెళ్తాడు అక్కడ కూర్చుని అనే మాట మీ నోట వచ్చేస్తుంది. కరెక్టే, అన్నీ రేట్లు పెరిగాయి. మన జీతాలు పెరగలేదా? మన సంపదలు పెరగలేదా? అలా ఆలోచిస్తే ఇవి పెరుగుతున్నాయి, అవి పెరుగుతున్నాయి. మనము ఈ పండ్ల రేటు 10 ఏళ్ల క్రితం ఎంత ఉండేదో దాన్ని పోల్చుకుంటూ ఇంత పెరిగాయి, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటూ ఇంత పెరిగాయి అనుకుంటాం. మన జీతం లాస్ట్ ఇయర్ కంటే పెరగలేదా? మన ఇంటి అద్దె లాస్ట్ ఇయర్ కంటే పెరగలేదా? ఏది పెరగలేదని అన్నీ పెరుగుతున్నాయి, ఇది పెరుగుతున్నాయి. కానీ ప్రతి సంవత్సరం ఈ మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. రేట్లు పెంచిన రోజు నుంచి 4 రోజులు డిస్కషన్ వస్తుంది, 10 రోజులు వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇది పోతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అందుకని ఆరోగ్యాన్ని డబ్బుతో ఎప్పుడూ చూడొద్దు. పండ్లు అంటే ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రసాదాలు, ప్రకృతి ప్రసాదాలు పండ్లు. అందుకని ఆ పండ్లకి మన భారతీయ సంస్కృతి అగ్రస్థానాన్ని ఇచ్చింది. అందుకని దేవుడు దగ్గర పండు పెట్టి నలుగురికి ప్రసాదంలాగా ఆ పండుని పంచే సాంప్రదాయం భారతీయ సాంప్రదాయం. అంటే ఆ పళ్ళ ముక్కలు అట్లా పెడితే కళ్ళకద్దుకు తినేటంత గొప్ప ఆహారాలు అవి. ఒక పూరి పెట్టండి కళ్ళకద్దుకోరు ఎవరు, ఒక గుడ్డు పెట్టండి కళ్ళకద్దుకోరు. కానీ దేవుడి దగ్గర, పూజల దగ్గర, నోముల దగ్గర, వ్రతాల దగ్గర, యజ్ఞ యాగాదుల దగ్గర, కర్మకాండలు, తద్దినాల దగ్గర అన్నిట్లోనూ పళ్ళు పెడతారు. ఎందుకంటే అలా వచ్చిన వారందరికీ ఆ మంచిని పంచే ఆచారం. ఆ ప్రకృతి ప్రసాదించిన అనేక ఆహారాల్లో మొట్టమొదటి రుచికరమైన ఆహారము అంటే ప్రకృతిలో లభించే వాటిలో పండు నెంబర్ 1 స్థానం. అలాంటి పండ్లు ప్రతినిత్యం మనం తినాల్సి ఉంటుంది, కొన్ని త్రాగాల్సి ఉంటుంది. ఏ పళ్ళను తినాలి, ఏ పళ్ళను త్రాగాలి అంటే పుల్లగా ఉన్న పళ్ళన్నీ రసం వచ్చే వాటిని త్రాగాలి. ఉదాహరణకి బత్తాయి, కమల, నారింజ, దానిమ్మ, పైనాపిల్, పుచ్చకాయ, ఇలాంటివన్నీ మ్యాంగో రసాలు, ఇలాంటివన్నీ రసాలుగా పనికొస్తాయి. ద్రాక్ష కూడా పనికొస్తుంది ఈ కోవకి. కానీ ద్రాక్షకి విపరీతంగా పురుగు మందులు కొడతారు కాబట్టి మనం వాడకపోయినా మంచిది. రెగ్యులర్గా అన్నిటికంటే ఎక్కువ కొట్టేది అది. ఇవన్నీ రసాలకు పనికొస్తాయి. కానీ మిగతావన్నీ తినాల్సిన పండ్లు. అరటిపండు, యాపిల్, సపోటా ఇవన్నీ రసాలు వచ్చే పళ్ళు కాదండి, ఇవన్నీ తినాలి. కానీ బనానా షేక్ అని, సపోటా షేక్ అని మనం అట తాగకూడదు. వాటిని మానాలి. ఈ పండ్ల రసాలని మరి ఖర్చు ఎక్కువే. 4-5 బత్తాయిలు తీస్తే కానీ ఒక గ్లాసు జ్యూస్ రాదు. 30 రూపాయలు, 35 రూపాయలు ఖర్చు అవుతుంది పాపం. కుటుంబంలో నలుగురు 4 గ్లాసులు తాగాలంటే 100 రూపాయలు, 125 రూపాయలు, 150 రూపాయలు ఖర్చు పెట్టాలి. మళ్ళీ అందులో తేనె అంటాడు ఈయన. మరి ఎంత ఖర్చు అండి తేనె అనొచ్చు. కరెక్టే. మనకు అనారోగ్యం కలిగినప్పుడు ఆ అనారోగ్యాన్ని తొలగించుకోవడానికి మనం పెట్టే ఖర్చు కంటే ఈ పండ్ల రసం ఖర్చు ఎక్కువ. ఆలోచించండి. మరి చీటికి మాటికి జలుబులు, దగ్గులు, రొంపులు, ఇన్ఫెక్షన్స్ వస్తే మీరు 500-600, 1000 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారే ఒక జలుబుకి, దగ్గుకు కూడా. అదే ఆ 1000 రూపాయలని నెల పొడుగునా వాడుకోండి. జలుబు, దగ్గులు, రొంపులు రావే, ఇన్ఫెక్షన్స్ రావే, మొండి జబ్బులు రాకుండా రక్షించే వ్యవస్థ పళ్ళల్లో ఉంటుంది. పళ్ళల్లో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే కణాలు జబ్బులు బారిన పడకుండా. కణాలంటే అవయవాలే. అవయవం కంటికి కనపడుతుంది, కానీ అవయవం వెనుకున్న కణం కంటికి కనపడదు. అంటే ఇప్పుడు ఈ వస్త్రం కనపడుతున్నది, ఇది కాలర్ అంటాం. కాలర్ కంటికి కనపడుతుంది,
కాలర్ తయారవడానికి నూలు పోగులు మీకు కనపడవు. నూలు పోగులన్నీ ఒక వస్త్రంగా కనపడుతున్నాయి. అట్లాగే ఈ కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి ఉపయోగపడే వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. అందుకని ఫ్రూట్స్లో జ్యూసుల్లో బాగా పోషకాలు ఉంటాయి. జ్యూసులు త్రాగితే ఫ్రూట్స్ తిన్నా కానీ విటమిన్ సి బాగా లభిస్తుంది. వేడి చేస్తే విటమిన్ సి నశిస్తుంది. ఈ ఫ్రూట్ జ్యూసుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందన్నమాట. దానిమ్మ, కమల, బత్తాయి, నారింజ, ఇలా పైనాపిల్, వీటిలో విటమిన్ సి ఇది రోగనిరోధక శక్తిని కలిగించే విటమిన్ అన్నమాట. అన్నీ వండి తింటాం, వీటి వల్ల ఆ లాభం వస్తుందన్నమాట. అట్లాగే రోజుకు ఒక పళ్ళ రసం త్రాగారనుకోండి, మీకు సాల్యుబుల్ ఫైబర్స్ అంటారు. పళ్ళ రసాల్లో ఈ పోషకాలు ఉంటాయి. జీర్ణమయ్యే పీచులు, మీరు మొలకలు తిన్నా లేకపోతే ముడి బియ్యం తిన్నా, రవ్వలు తిన్నా వాటిలో ఉండవు. ఇవి పళ్ళల్లో, కూరల్లో ఉంటాయి అన్నమాట ఈ సాల్యుబుల్ ఫైబర్స్. ఇప్పుడు కమలాతో నమిలి మింగారు, రసం మింగారు, పిప్పి మింగారు, ఈ రసములో ఉంటాయి. ఈ రసం బ్లడ్లోకి వెళ్ళి ఈ బ్లడ్లో ఉన్న సాల్యుబుల్ ఫైబర్స్ అంటే జీర్ణమయ్యే పీచులు రక్తనాళాల గోడల్లో కొవ్వు, కొలెస్ట్రాల్ లాంటివి వాటిని పేరుకోకుండా చీపురులాగా ఊడుస్తాయి అన్నమాట. ఇవి జ్యూసుల్లో బాగా ఉంటాయి. ఈ కమలాతో నమిలి మింగినప్పుడు పిప్పి మోషన్లో వచ్చేసి ఈ ప్రేగులు క్లీన్ చేస్తుంది. రసంలో ఉన్న సాల్యుబుల్ ఫైబర్స్ రక్తనాళాలని, బ్లడ్ని క్లీన్ చేస్తాయి అన్నమాట. అది ఉపయోగం. ఈ పళ్ళ రసాల్లో రక్తాన్ని పల్చగా చేసే గుణం ఉంటుందన్నమాట. మనం తినే ఆహార పదార్థాలన్నిటికీ ఉప్పుకి, నూనెకి రక్తం చిక్కబడుతూ ఉంటుంది. ఎంత చిక్కబడితే రక్త ప్రయాణం అంత ఇబ్బందికరంగా సాగుతుందన్నమాట. అందుకని అలాంటి ఈ పళ్ళ రసాల్లో కొంచెం ఎక్కువ త్రాగటం వల్ల రక్తం పల్చబడిందంటే మీకేమవుతుంది? క్రమేపీ మీరు యాస్పిరిన్ ట్యాబ్లెట్ లాంటి రక్తం పల్చపట్టడానికి వేసుకుంటున్నారు కదా, ఇట్లాంటి జ్యూసులు ఎక్కువ తీసుకుంటూ ఉంటే అట్లా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఈ పళ్ళ రసాల ద్వారా అనేక విటమిన్స్, అనేక మినరల్స్, అనేక రకాలుగా మైక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ చక్కగా లభిస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ రోజు కావాలి. రోజు మనం కాఫీలు తాగినా, టీలు తాగినా, కూల్ డ్రింక్ తాగినా, ఐస్ క్రీమ్ తిన్నా, ఏదన్నా సాఫ్ట్ డ్రింక్స్ తాగినా మీకు చూడండి డబ్బులు అవుతున్నాయి. కానీ డబ్బు పోయి శని పట్టడం. అవన్నీ తాగితే ఏమవుతాయి? మీ పిల్లవాడికి కానీ మీరు కానీ అంత పొడుగు సీసా కొనుక్కు తాగొచ్చు కూల్ డ్రింక్. కానీ 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ 20 రూపాయల వల్ల మీ శరీరానికి ఒక విటమిన్ కానీ, ఒక మినరల్ కానీ, ఒక పోషక విలువలు కానీ, ఒక మైక్రోన్యూట్రియంట్, యాంటీ ఆక్సిడెంట్ ఏదీ రాదు. కానీ మీకు నష్టం వస్తున్నది. అంటే డబ్బు పెట్టి కొనుక్కునే నష్టాన్ని తీసుకునే మనిషి డబ్బు పెట్టి లాభాన్ని, ఆరోగ్యాన్ని పొందటం ఆలోచన చేస్తే ఎంత బాగుంటుంది. ఈ కూల్ డ్రింక్స్ కానీ, ఈ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఖర్చు పెట్టి ఆ సమయంలో తీసుకుంటే ఆ వ్యర్థాలని తొయ్యటానికి మన శరీరం మనలో ఉండే విటమిన్స్ని ఎక్కువ ఖర్చు చేయాలి. ఆ కూల్ డ్రింక్ ద్వారా వచ్చిన హానిని క్లీన్ చేసుకోవటానికి మన లివర్ మనలో ఉండే రిజర్వ్లో ఉండే విటమిన్స్ అన్నిటిని ఖర్చు చేసేస్తుంది. ఆ కూల్ డ్రింక్ అనేది మనకి లాభాన్ని కలిగించకపోగా మన శరీరానికి నష్టాన్ని కలిగిస్తూ లోపల ఉండే పోషక విలువలన్నింటినీ ఖర్చుని అదనంగా చేసేస్తుంది అన్నమాట. అందుకని అక్కడ ఇండైరెక్ట్గా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ కెమికల్స్ అన్ని, యాసిడ్లన్నీ మీ బాడీలో డిపాజిట్ అయ్యి బోల్డ్ నష్టాన్ని కలిగిస్తాయి. అందుకని ప్రతిరోజు ఒక గ్లాసు ఏదన్నా పండ్ల రసం త్రాగితే మీరు కానీ మీ పిల్లలు కానీ చాలా చాలా ఆరోగ్య లాభాలు వస్తాయి. ఈవినింగ్ టైంలో ఎక్కడున్నా సరే 5 గంటలకి 5:30 సమయాల్లో ఒక గ్లాసు చెరుకు రసం త్రాగండి. ఖర్చు తక్కువలో పళ్ళ రసం అనుకోండి, చెరుకు రసం పళ్ళ రసంలాగే బెనిఫిట్స్ ఉంటాయి, అది త్రాగండి. బత్తాయి రసం కుదిరితే ఐసు పంచదార లేకుండా ఒక గ్లాసుడు తాగండి. డబ్బులు ఎక్కువ లేవు, చిన్న గ్లాస్ అయినా తాగండి. కమలా రసం త్రాగండి ప్యూర్గా. అందులో తీపి కావాలంటే ఖర్జూరం పొడేసుకోండి, తేనె వేసుకోండి, రుచి వస్తుంది. లేకపోతే యథావిధిగా తాగండి. అట్లాగే ఆ సమయంలో బయట ఎక్కడన్నా ఉన్న షాపుల్లోకి తాగాలంటే ఐసు పంచదార వేయకుండా తీయించుకు త్రాగండి. పిల్లలు ఇంటికి వస్తారు, రావటంతో బ్యాగ్ అటు పడేసేలోపు మీరు టీవీలో చూపిస్తుంటారు చిటికలో ఇది ఇచ్చేయండి అని.
1 మినిట్లో చేసి పెట్టండి. అవి కాదు, ఒక్క గ్లాసు జ్యూస్ ఇవ్వండి. ఆ సమయాల్లో తాగితే ఇవి ఆకలిని చంపవు, ఆకలి రగులుస్తాయి. అందుకని మీ పిల్లలు మంచి ఆకలితో ఎర్లీగా భోజనం చేయడానికి మంచిగా ఆహారం అవుతుందన్నమాట. అందుకని అటు గర్భిణీలు, బాలింతలు, వయసులో ఉన్న పిల్లలు, అనారోగ్య సమస్యలుండి హాస్పిటల్ పాల ఇబ్బంది పడేవారు, షుగర్ వ్యాధి ఉన్నవారు మాత్రం ఈ జ్యూసులు త్రాగకూడదు, వాళ్ళు కొబ్బరి నీళ్ళు త్రాగండి. ఇతరవేవి వాళ్ళకొద్దు. ఇతరులు షుగర్ లేని వారు ఎవరైనా పండ్ల రసం, చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు ఏదో ఒకటి రోజుకు ఒక గ్లాస్ త్రాగితే మన రక్తానికి కావలసిన పోషక విలువలన్నీ బాగా వెళతాయి. దానికి కావలసిన దాన్ని అందించడం మన బాధ్యత. అందించి నువ్వు ఆరోగ్యాన్ని ఇవ్వని అడగటం మనకు అర్హత ఉంటుంది. ప్రకృతి ఇస్తున్నది అన్నీ మంచిగా, కానీ మన లోపలికి చేరట్లేదు. అంగట్లో అన్నీ ఉంటాయి, అల్లురి నోట్లో అది మనకి. అందుకని అది కాకూడదు అంటే మనం మారాలి. మంచి ఆహారాలకి డబ్బులు ఖర్చు పెట్టండి, చెడు ఆహారాలకి ఖర్చు తగ్గిస్తే ఆ డబ్బే ఇట్లా మంచికి ఉపయోగపడుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.